ఇప్పటికీ కుర్ర హీరోలతో పోటీపడే సినిమాలు చేస్తున్నాడు కమల్. విక్రమ్ సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్న కమల్ ఇప్పుడు భారతీయుడు 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. దాదాపు 28 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన భారతీయుడు సినిమాకు సీక్వెల్గా ఇప్పుడు భారతీయుడు 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అలాగే ప్రభాస్ కల్కి సినిమాలోనూ కనిపించారు. ఈ సినిమాలో నెగిటివ్ రోల్లో కనిపించారు. లోకనాయకుడు కమల్ హాసన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. తన నటనతో యూనివర్సల్ హీరోగా క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ఎలాంటి పాత్ర అయినా ఇట్టే ఒదిగిపోయి అద్భుతంగా నటించి ప్రేక్షకులను మెప్పించగలిగాడు కమల్ హాసన్. ఇప్పటికీ కుర్ర హీరోలతో పోటీ పడుతూ సినిమాలు చేస్తున్నారు. విక్రమ్ సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్న కమల్ ఇప్పుడు భారతీయుడు 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. దాదాపు 28 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన భారతీయుడు సినిమాకు సీక్వెల్గా ఇప్పుడు భారతీయుడు 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు కమల్. అలాగే ప్రభాస్ కల్కి సినిమాలో కనిపించారు. ఈ సినిమాలో నెగిటివ్ రోల్లో కనిపించారు. ఇక కమల్ హాసన్ నటించిన సూపర్ హిట్ సినిమాల్లో స్వాతిముత్యం సినిమా ఒకటి. కళా తపస్వి కె విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన స్వాతిముత్యం సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో కమల్ హాసన్ అమాయకుడు పాత్రలో కనిపించాడు. మతిస్థిమితం సరిగ్గా లేనివాడి పాత్రలో కనిపించాడు. అలాగే సినిమాలో రాధికా శరత్ కుమార్ హీరోయిన్గా చేసింది. ఈ సినిమాలో కమల్ హాసన్ మనవడిగా నటించిన కుర్రాడు ఎవరో తెలుసా? అతని పేరు వింటే ఫ్యాన్స్ పూనకాలతో ఆ కుర్రాడు మరెవరో కాదు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. అల్లు అర్జున్ ఈ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్గా కనిపించాడు. అతని పాత్ర కొద్దిసేపు మాత్రమే ఉంటుంది ఈ సినిమాలో. ఇక అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమాలో నటించాడు. పుష్ప సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాతో బన్నీ పాన్ ఇండియా స్టార్గా మారిపోయాడు. ఏకంగా జాతీయ అవార్డు కూడా అందుకున్నాడు. ఇప్పుడు పుష్ప 2 బిజీగా ఉన్నాడు. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కానుంది. అల్లు అర్జున్ క్రేజ్ గురించి, అతని ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.